మై ఛానల్ శ్రావణితో కబుర్లు. తమ్నేల్ చూస్తుంటే ఈ పార్ట్కే మీకు ఈ బ్లాగ్ ఏంటో అర్థమైపోయి ఉండాలి. మన తెలంగాణ స్పెషల్ బిళ్ళల పులుసు. మా మమ్మీ చేసే బిళ్ళల పులుసుకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందన్నమాట. మా ఫ్యామిలీలో చాలా మందికి ఇష్టం అనమాట మా మమ్మీ చేసే బిళ్ళల పులుసు. సో నేనేమనుకున్నాను అంటే తన రెసిపీ మీకు షేర్ చేద్దాము. సో దట్ ఎవరికైనా రాని వాళ్ళకైనా ఎవరికైనా యూజ్ అవుతుంది, చేసుకోవడానికి బాగుంటుంది అన్నట్టుగా. సో ఇంకెందుకు లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఒక 100 grams చింతపండుని తీసుకొని వాటర్తో క్లీన్ చేసి మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి. అండ్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక 2 spoons ధనియాలు, 2 spoons జీలకర్ర, 1 spoon మెంతులు. ఒకవేళ మెంతి పొడి ఫ్లేవర్ ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళు 2 spoons మెంతులు వేసుకోవచ్చు, లేదు అనుకుంటే 1 spoon సరిపోద్ది. తర్వాత వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ప్యాన్ స్టవ్ పైన పెట్టి 2 గరిటెల ఆయిల్ వేసుకోవాలి. ఈ పులుసుకు కాస్త ఆయిల్ బాగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక 2 ఉల్లిపాయ తరుగులు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. దెన్ పసుపు కారం వేసుకొని ఒక 2 minutes వదిలేయాలి. 3 గ్లాసుల వాటర్ పోసి ఉప్పు వేసుకొని అలా దాన్ని కాసేపు పక్కన పెట్టాలి. 1 గ్లాస్ ఆఫ్ శనగపిండిని తీసుకొని ప్లేట్లో వేసుకొని ఈ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు శనగపిండిని అందులో ఉండలు లేకుండా మనం ఉప్మాకి ఎలా అయితే పిండి వేస్తూ గరిటెతో కలుపుతామో అలా కలుపుతూ నీట్గా కలుపుకోవాలి. అలా ఒక 10 minutes దాన్ని లో ఫ్లేమ్లో పెట్టి కుక్ అవ్వనివ్వాలి. తర్వాత ఒక పెద్ద ప్లేట్ తీసుకొని దానికి మంచిగా ఆయిల్ అప్లై చేసి ఈ శనగపిండిని అందులో వేసి బాగా కలుపుకోవాలి. మంచిగా కలిపితేనే మనకు బిళ్ళలు బాగా వస్తాయి. ఆ తర్వాత మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. రౌండ్గా నచ్చితే రౌండ్గా, స్క్వేర్ ఆర్ డైమండ్ ఎలా నచ్చితే అలా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు పులుసు ఎలా రెడీ చేసుకుందామో చూద్దాం. పులుసుకు మాత్రం ఒక పెద్ద సైజ్ గిన్నెనే తీసుకోవాలి. కాస్త వెడల్పుగా ఉంటే బిళ్ళలు కరెక్ట్గా ఉంటాయి, లేదంటే చిత్తుగా అయిపోతాయి. కాబట్టి ఒక పెద్ద సైజ్ ప్యాన్ తీసుకోండి. ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకొని 2 ఆనియన్ తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు కారం ఉప్పు వేసుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు తీసి అందులో పోయాలి. అండ్ పులుసుకు తగినట్టుగా వాటర్ యాడ్ చేసుకోండి. పైన మూతలాగా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బిళ్ళల ప్లేట్ని పెట్టి దానిపైన మూత వేరేది పెట్టుకోవాలి. ఇలా చేస్తే బిళ్ళలు కాస్త కుక్ అవుతాయి. ఒక 15 minutes అలా లో ఫ్లేమ్లో పెట్టి వదిలేయండి. పులుసు బాయిల్ అవుతున్నప్పుడు ఈ బిళ్ళలు ఏవైతే మనం కట్ చేసి పెట్టుకున్నామో ఒక్కొక్కటిగా నిదానంగా తీస్తూ పులుసులో వేసుకొని ముందు మనము డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న జీలకర్ర, మెంతులు, ధనియాలు అన్నీ కలుపుకున్నవి గ్రైండ్ చేసుకొని ఆ పొడి ఇందులో వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి 15 minutes కుక్ చేసుకుంటే టేస్టీ యమ్మీ తెలంగాణ స్టైల్ బిళ్ళల పులుసు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ఐ హోప్ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చింది ఏంటి అన్నది నాకు కామెంట్ చేయండి. లేదు అంటే యూ కెన్ టెక్స్ట్ మీ ఇన్ ఇన్స్టాగ్రామ్. సో ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తున్నాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ ద వీడియో. అండ్ నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, వీ నీడ్ సమ్ సబ్స్క్రైబర్స్. సో ప్లీజ్ డూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ, బాయ్.